నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఎమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. కళా తపస్వి కె విశ్వనాథ్ గారు ఇక మన మధ్య లేరు. ఆయనతో మీకున్న అనుబంధం ఏంటండి? నిజంగా మన తెలుగు చలనచిత్ర చరిత్ర తాలూకు కీర్తి ప్రతిష్టల్ని ఖండాంతరాల్లో వ్యాపింపజేసిన ఒక విధంగా మొట్టమొదటి దిగ్దర్శకుడు కళా తపస్వి కె విశ్వనాథ్ గారు అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన అంటే సౌండ్ ఇంజనీర్గా వాహిని స్టూడియోలో శివరాం దగ్గర పనిచేస్తున్నప్పుడే ఆయనలో తెలివితేటలు కానీ, ఆయనలో అంటే విషయాన్వేషణ కానీ, సౌండ్ నాదం పట్ల క్లారిటీ కానీ అది ఆయనకి అంటే ఎక్కువగా ఉండేది అన్నమాట. దాన్ని గమనించినటువంటి ఆదుర్తి సుబ్బారావు గారు ఆయన్ని శిష్యుడిగా తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఆదుర్తి సుబ్బారావు గారి గురించి కొంత చెప్పాలి. మనకి కేవీ రెడ్డి గారు జానపద చిత్రాలు లేదన్నా పౌరాణిక చిత్రాలు కొంతవరకు సాంఘిక చిత్రాలు చేసినట్టయితే ఈ సాంఘిక చిత్రాలకి కొత్త గ్రామరు చెప్పింది ఆదుర్తి సుబ్బారావు గారు. ఎందుకంటే అసలు మొట్టమొదటిసారిగా సాంఘిక చిత్రాలకి ఆ క్యారెక్టరైజేషన్ కానివ్వండి, ఆ తాలూకు డైలాగు నేపథ్యం కానివ్వండి, వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా చూస్తే మనకి కళ్ళు తడిచిపోయాయన్నమాట. అంత మెలో డ్రామాని వర్కౌట్ చేశాడు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ మన కె విశ్వనాథ్ గారు సౌండ్ ఇంజనీర్ అయితే టి కృష్ణ గారు ఎడిటర్. ఆ టి కృష్ణ గారు ఎవరి దగ్గర పనిచేశారు? ఆదుర్తి సుబ్బారావు దగ్గర పనిచేశారు. ఈ ఆదుర్తి సుబ్బారావు గారు సమక్షంలో పనిచేసిన టి కృష్ణని, కె విశ్వనాథ్ని ఇద్దరిని సహాయకులుగా పెట్టుకొని కొన్ని సినిమాలు తీశాడు. తీసిన ప్రతి సినిమా కూడా హిట్టే. అటువంటి సమయంలో కె విశ్వనాథ్లో అటువంటి సమయంలో కె విశ్వనాథ్లో ఉన్నటువంటి ప్రతిభా పాఠవాల్ని గమనించిన దుక్కిపాటి మధుసూదనరావు గారు దొంగరాముడు సినిమా దానికే సినిమా చేయమని చెప్పారన్నమాట. ఈయన విశ్వనాథ్ గారు నుంచి అబ్బో భయం వేస్తుందండి సినిమా చేయడానికి, తదుపరి చిత్రం నేను చేస్తాను, ఈ సినిమా మాత్రం మా గురువు గారు చేస్తే బాగుంటుంది అని చెప్తే అప్పుడు దొంగరాముడు సినిమా ఆదుర్తి సుబ్బారావు గారు చేశారు. ఈ కె విశ్వనాథ్ గారికి మొట్టమొదటి సినిమాగా అప్పగించింది ఇప్పుడు అన్నపూర్ణ ఫిల్మ్స్ వాళ్ళది ఆత్మగౌరవం. దాంట్లో నాగేశ్వరరావు గారు, కాంచన్ గారు ఇద్దరు యాక్ట్ చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. దానికి కొంతవరకు ఎద్దనపూడి సులోచనారాయణ, గొల్లపూడి మారుతీరావు కథ కొంత సహకారం అందించారన్నమాట. ఏదేమైనప్పుడు కూడా విశ్వనాథ్ గారు కథను నడిపించే తీరు చాలా చాలా అద్భుతంగా ఉందని దానికి రివార్డులు కూడా వచ్చాయి. తర్వాత డిబిఎన్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ మాస్టర్ అదొకటి చాలా మంచి సినిమా అమ్మ. అది రామ్మోహన్ గారు హీరో, కాంచన్ గారు హీరోయిన్. కానీ చాలా గొప్ప సినిమా. అందులో రామ్మోహన్ తాలూకు డైలాగ్ ఒకటి ఉంటుందన్నమాట. నాకు మంచి తెలివితేటలు ఉన్నాయి, నాకు మంచి కసి ఉంది, నాకే కానీ ఆ భగవంతుడు ₹1,00,000 ఇచ్చినట్టయితే పైసలు జల్లి రూపాయలు పండిస్తా అంటాడన్నమాట. ఎవరు? రేలంగితో. అప్పుడు రేలంగి మన లక్కిబెందులు ఆ ఇంట్లో పెడితే దాంతో పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయిపోతాడు. అది మర్చిపోలేము ఆ సినిమా. అలాగే తర్వాత విశ్వనాథ్ గారి సినిమాలు ఒక 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 ప్రబంధనంలా సాగిన సినిమాల్లో మొట్టమొదటి సినిమా సిరిసిరి మువ్వ.
అది అక్కడి నుంచి మరి విశ్వనాథ్ గారు వెనక్కి తిరిగి చూసుకోలేదు అన్నమాట. విశ్వనాథ్ గారిని సంగీతాన్ని వేరు చేసి చూడలేము ఆయన సినిమాలో. అవునవును, అందుకే ఆయన కళా తపస్వి అని కూడా అన్నారు. అవునవును. సంగీతంతో ఆయనకున్న అంత అనుబంధం ఏంటి? ఒక 2-3 చోట్ల మేము విన్నాం, సంగీతంతో నాకేమీ అనుబంధం లేదు, నేనేం నేర్చుకోలేదు, బట్ వినడం దాన్ని నేనైతే గ్రహించగలను అని. ఎస్, యూఆర్ రైట్. ఎందుకంటే ఆయనకి నాదంతో ఎక్కువ, మొదట ఆయన ప్రొఫెషనల్గా పనిచేసింది సౌండ్ ఇంజనీర్ కదా, ఆ సౌండ్ బెటర్ సౌండ్ ఏదో అది కనిపెట్టగలడు. ఇలా విన్నట్టయితే ఈ పాట బాగుంది, ఈ పాట నాకు నచ్చింది కనుక ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది అనుకునేవాడు అన్నమాట. అందుకనే మహాదేవన్ గారి తాలూకు మ్యూజిక్ ఎక్కువ శంకరాభరణం ఉంది, మహాదేవన్ గారి మ్యూజిక్ అన్నమాట. మహాదేవన్ గారు మంచి కర్ణాటక మ్యూజిక్లో పెద్ద నిష్ణాతుడు అన్నమాట. ఆయన మరి శంకరాభరణం ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు కదా. శంకరాభరణం హిట్ అయిందంటే దాని ప్రభావం ఎంతవరకు వచ్చిందంటే ప్రతి వీధికి ఒక గాయకుడు తయారయ్యాడు. ఇంటికి ఒక గాయకుడిని తయారు చేసేటువంటి ప్రయత్నం మన బాలసుబ్రహ్మణ్యం గారు చేశారు. ఆయన కళ నిజమైంది పాడుతా తీగ కార్యక్రమంతో. శంకరాభరణం తర్వాత ఇంకా శంకరాభరణం సినిమాలో సోమయాజులు గారు ఆయన్ని ఒక 2.5 గంటలు 3 గంటలు తెర మీద చూస్తామా, చూడగలమా అని చాలా మంది అప్పట్లో ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ పెట్టారంట. బట్ అలాంటి ఆయనతో సీట్లకి అలా కూర్చోబెట్టారు. అలాంటి అంటే ఒక గవర్నమెంట్ ఆఫీసులో ఆర్డీఓగా పనిచేస్తున్నటువంటి శంకరాభరణం శంకరశాస్త్రి గారి ఆయనకి ఎంత ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చిందంటే గండపెండేరాలు అప్పుడెప్పుడో పూర్వం రాజుల కాలంలో తొలిగేవారు. తర్వాత శంకర శాస్త్రికి ఎన్ని గండపిండేరాలు, ఎన్ని బంగారు కంకణాలు. అమెరికాలో ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ఆ శంకర శాస్త్రి గారిని పిలవడం, ఆయన్ని సత్కరించుకోవడం అన్నమాట. ఆయన సత్కరించినట్టయితే వాళ్ళు సత్కరించుకున్నట్టుగా ఫీల్ అయ్యారన్నమాట. తర్వాత మరి స్వాతిముత్యంలో కమల్ హాసన్ తాలూకు పెర్ఫార్మెన్స్ మనం చూడగలమా అంటే అది ఆస్కార్కి కూడా నామినేట్ చేయబడింది అన్నమాట. ఇలాగా తెలుగు సినిమా తాలూకు విలువల్ని, స్థాయిని, ప్రతిష్టని ప్రపంచవ్యాప్తంగా చేసేసాడనమాట. అక్కడ అంతటితో కమల్ హాసన్ బాలు ఇద్దరు కలిసి ఒక సినిమా నిర్మించారు, శుభ సంకల్పం. దాంట్లో ఎన్ని యాక్ట్ చేయమని పెద్ద పట్టుబట్టారన్నమాట. నేను యాక్ట్ చేయను మొర్రు అన్నప్పుడు కూడా నువ్వు యాక్ట్ చేయకపోతే సినిమా తీయడం మానేస్తా అన్నారు. అలాగా యాక్టర్గా కూడా విశ్వనాథ్ గారితో అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఒకసారి ఎస్వి రంగారావు గారిని గుర్తుకు తెచ్చారు విశ్వనాథ్ గారు. అలాగా మరి సినిమా స్థాయిని పెంచేశాడనమాట. అయితే మన దురదృష్టం అంటే ఆయన వయసు కూడా అయిపోయింది రండి, ఒక 75 సంవత్సరాల తర్వాత మరి యాక్ట్ చేసే అవకాశం అంటే యాక్ట్ చేసేటువంటి అది ఆలోచన కూడా విరమించుకున్నారు. ఇండస్ట్రీకి పెద్ద దిక్సూచి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డైరెక్టర్స్ అందరూ కూడా ఆయనకి ఎంతో నమస్కారాలు చేసుకొని అందరూ పాదాభివందనాలు చేయడమే విశ్వనాథ్ గారికి. అంటే ఆయనలో ఉన్న కళా సరస్వతి అటువంటిది. విశ్వనాథ్ గారి సినిమాల్లో మనం హీరోను ఒక హీరోయిజంగా చూడం, ఏదో ఒక చిన్న అవిటి పెడతారు. అవును, ఇప్పుడు స్వాతిముత్యం తీసుకుందాం, కమల్ హాసన్ గారికి చూడండి ఏం తెలీదు, ఎంత బాగా నటించారు. అండ్ వెంకటేష్ గారితో స్వర్ణకమలం తీసిన చాలా న్యూట్రల్ గా ఉంటారు ఆయన. డామినేషన్ అంతా భానుప్రియ గారిది అన్నట్టుగానే ఉంటుంది. మనకి హీరోలో హీరోయిజాన్ని చాలా కూల్ గా మన పక్కింటి అబ్బాయి అయితే ఎలా ఉంటారో ఇలా తీసుకొచ్చారు. దానికి తోడు శాస్త్రీయ సంగీతాన్ని జోడించేవారు. ఆయన ప్రత్యేకతలు ఇంకేం చెప్తారు? అంటే శాస్త్రీయ సంగీతం అంటే ఆయన చాలా అభిలాష, ఇష్టం. అలాగే దాంతోపాటు నృత్యం కూడా నృత్యాన్ని విడదీసి చూడలేమమ్మా. మంచి సంగీతంలో రిథం ఉంటుంది. రిథం ఎక్కడైతే ఉందో అక్కడ పాదం కదులుతుంది. మంచి సంగీతంలో రిథం ఉంటుంది. రిథం ఉన్నటువంటి ఎక్కడ రిథం ఉందో అక్కడ పాదం కదులుతుంది అన్నమాట. అంటే విడదీసి చూడలేము. అది బాగా కనిపెట్టాడు ఆయన. కనిపెట్టి దాన్ని బాగా ఉపయోగించుకున్నాడు. విశ్వనాథ్ అంటే సంగీత సాహిత్యాలు, నృత్యాలు, సంగీతం, సాహిత్యం, నృత్యం, ఎటువంటి పాటల రచయితలను అందించాడు.
అంటే మీకు రచయితలది వేటూరి సుందరరామూర్తి రాకముందున్నటువంటి ఒక తరం, వేటూరు వచ్చిన తర్వాత వేటూరు ప్రభాకర్ శాస్త్రి అని వాళ్ళ తాతగారు అన్నమాట, పుంభావ సరస్వతుడు, అంటే అపర సరస్వతీదేవిలా కల్పించినటువంటి వ్యక్తి ఎవరంటే వేటూరు సుందరరామూర్తి. నాకు ఆయనతో పరిచయం ఎలాగంటే నేను సినీ హేరాల్లో పనిచేస్తుండేవాడిని. పనిచేస్తుంటే నేను పనిచేస్తున్నప్పుడు ఆయన కూడా పనిచేశాడు. ఆయన మెరీనా తీరే అనే శీర్షిక రాసేవాడు అన్నమాట. ఆయన కలిసి పనిచేసే భాగ్యం నాకు దక్కింది. తర్వాత ఆయనకి ఓసీత కథ ఆ సినిమా వచ్చిన తర్వాత వెళ్ళిపోయినాడు. పాటల రచయితగా ఎంత ప్రసిద్ధో మనకి అసలు మర్చిపోలేమాట. చిరంజీవి గారు మంచి మాస్ హీరోగా నిలదొక్కున్న టైంలో, మంచి మంచి డాన్స్లు వేస్తూ లేకపోతే ఫైట్స్ చేస్తున్న టైంలో స్వయం కృషి అనే సినిమాతో అవును ఎంత చెప్పులు కుట్టేవాడిగా అలా మనం చిరంజీవి గారిని చూడగలమా అని అనుకున్నారు. చూడలేక బట్ అది ఎంత సక్సెస్ అయింది, ఎంత బాగా సినిమా తీశారు. అలాగే గంగిరెద్దులో వారు నాగేశ్వరరావు గారితో సూత్రధారులు, అలాగే ఆయన తాలూకు ఆలోచన సరళి వేరమ్మ. అలాగే చిరంజీవి గారితో సినిమా చేశాడు ఆయన ఆపద్బాంధుడు అని, ఎంత బాగా చేశాడో. మీనాక్షి శేషాద్రి చేసింది. నేను చాలాసార్లు చెప్పానమాట, ఆ సినిమాలో చిరంజీవి నటించినంతగా ఎక్కడ ఎవరు ఏ సినిమాలో కూడా నటించలేడు, అంటే ఎవరు కూడా నటించలేరు అన్నమాట. అందుకే చిరంజీవి తాలూకు 2 సినిమాలు ఎప్పుడూ చెప్పుకుంటాను. ఒకటి ఆపద్బాంధవుడు, 2 మన చంటబ్బాయి. ఈ 2 మాత్రం రావాల్సినంత పేరు రాలేదు, అవార్డులు రాలేదు. చిరంజీవి నట విశ్వరూపం చూడాలంటే ఈ 2 సినిమాల్లో చూడాలన్నమాట. అలా చేసినటువంటి వ్యక్తి మనం అంటే 1, 2 ఎన్నో చేశాడు. ఒక రోజారమణి చిన్నపిల్లగా ఉంటుండగాను రోజారమణి కాంతారా పక్కన యాక్ట్ చేసింది. ఆ సినిమా పేరే ఓసీత కథ. ఏంటంటే కాంతారావు తాలూకు కొడుకు మన రాజీవ్ కనకాల ఫాదరు ఎవరు, దేవదాస్ కనకాల అన్నమాట. ఆయనేమో కొంచెం దుష్టుడి క్యారెక్టర్ ఏంటంటే ఈ అమ్మాయి మీద మనసు పడతాడు. మనసు పడితే ఈ అమ్మాయి ఆల్రెడీ చంద్రమోహన్ని లైక్ చేస్తుంది అన్నమాట. కానీ నాకు దక్కనటువంటి అమ్మాయి ఆయన్ని దక్కడానికి వీల్లేదని చంద్రమోహన్ని చంపేస్తే ఎలా రక్షించుకుంటుంది దేవుడా? అప్పుడు ఒకటి ఆ ట్విస్ట్ చూడు, ఎప్పుడైతే తన కాబోయే భర్తను చంపేశాడో ఎట్టే ఈ దేవదాస్ కనకాల ఫాదర్ ఉంటాడు కాంతారావు, ఆయన చేసుకుంటుంది అన్నమాట. అప్పుడేమవుతుంది? అమ్మ అవుతుంది. అది గొప్ప మానసికంగా ఉన్నటువంటి ఒక ట్రయాంగిల్ కాన్ఫ్లిక్ట్ ఎంత బాగా చేశాడు, అంత బాగా చేశాడనమాట విశ్వనాథ్ గారు. ఆ సినిమా పేరు ఓ అమ్మ కథ, ఓ సీత కథ. ఇలాగా అద్భుతాలు చేశాడమ్మా ఆయన. కళా తపస్వి విశ్వనాథ్ గారి గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. అవునవును. సో మంచి విశేషాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ.